రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం చరికొండ గ్రామ విద్యార్థులు వీళ్ళు దాదాపుగా చరికొండ గ్రామం నుండి నాగిల్ల అనే గ్రామం మాడుగుల మండలం నాగిల్ల అనే గ్రామానికి చదువుకోవడానికి దాదాపుగా 4.5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ రోడ్డు కనీసం రోడ్డు కూడా బాగుండదు, పూర్తిగా వాగులు వంకలతో నిండిపోయి ఉంటది. ఈ వాగు వంకల మధ్యలో నడుచుకుంటూ 400 కిలోమీటర్లు వెళ్ళి చదువుకొని వస్తున్నారు 9th 10th పిల్లలు. చరికొండలో గతంలో 10th వరకు స్కూల్ ఉండే, కానీ టీచర్ల కొరత వల్ల దరిద్రానికి ఇప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చదువుకుంటూ రావాల్సిన అవసరం దాదాపుగా 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో 12-13 ఏళ్ళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దాదాపుగా 3 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కనీసం విద్యార్థులు 9th 10th విద్యార్థులు 4.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుంది? కనీసం పాలకులకు సిగ్గుండాలి. ఎక్కడెక్కడో ప్రచారం చేస్తారు కదా, ఇది ఎవరు చూడాలి? 4.5 కిలోమీటర్లు నడుస్తురండి వీళ్ళు, 9-10వ తరగతి పిల్లలు వీళ్ళు. కనీసం అది లేదు. చరికొండ గ్రామ విద్యార్థులు వీళ్ళు చదువుకోవడానికి 4.5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో. అడుగుదాం ఒకసారి అబ్బాయిల్ని, ఎట్లా ఫీల్ అవుతారు ఈ పిల్లలు? అసలు చదువుకోవడానికి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఈ రోడ్లు కూడా కనీసం ఈ రోడ్లు కూడా బాగుండవు. ఒకసారి చూడండి, అక్కడ చూపించండి బ్రదర్ ఒకసారి. ఆ రోడ్లు చూడండి ఎంత దరిద్రంగా ఉంటాయి. ఈ రోడ్లలో ఈ బ్యాగులు వేసుకొని ఈ అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇంత దరిద్రమైన వ్యవస్థ ఏర్పడ్డది. ఇది ఎవరికి, ఏ పాలకులకి ఎవరికి కనిపించట్లేదు. ఎట్లుంది పరిస్థితి? నడుచుకుంటూ వస్తున్నాం. ఏంది పరిస్థితి? చాలా ఇబ్బంది ఉంది. ఏమన్నా ఆటోలు గిట్ల ఏమన్నా దొరుకుతాయా? దొరకవు. లిఫ్ట్ అడుగుతా అంటారు, ఇప్పుడు ఏం లేదు లిఫ్ట్ ఇవ్వమని అంటారు గట్టిగా, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వర్షం పడితే ఇక్కడ నాగడానికి కూడా లేదు. ఏంటి పరిస్థితి? ఏం లేదు, నడుచుకుంటే వెళ్ళిపోతాం. ఇక వర్షం వచ్చినా పోతాం, వర్షం ఎండ వచ్చినా పోతాం. ఎప్పుడైనా గతంలో అట్లా జరిగినాయా? వర్షంలో తడుచుకుంటూ పోయినాయి? జరగలేదు, మొన్న 3 times అయినాయి. ఇప్పటికి వర్షంలో తడుచుకుంటూ పోయారు. పుస్తకాలు తడిస్తే ఎట్లా? ఇంటికి పోయినాక ఆరబెట్టుకుంటాం. ఇక మొత్తం ఎంత మంది ఉన్నారు? చరికొండ నుంచి నాగిల్ల స్కూల్ పోయే విద్యార్థులు మొత్తం ఎంత మంది ఉన్నారమ్మా చరికొండలో? 22 మెంబర్స్. మరి ఏం ఇబ్బంది అనిపిస్తలేదా? నాయకుల దగ్గరికి పోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఏ నాయకులు మిమ్మల్ని సంప్రదించలేదా? పోయినాం. ఏమన్నారు? తోలుకోసం అని నెల తిప్పించుకురు. నెల తిరిగినాం. నెల నుంచి మళ్ళా వచ్చినాం. టీసీ మేము ఉండం ఇక్కడ, మా ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. 1 week అవుతుంది, లెసన్స్ జరుగుతున్నాయి, మేము పోతామని టీసీ తీసుకొని వచ్చేసినాం. ఇక మేము ఆనించాలి రాముల కాడికి సర్పంచ్ కాడికి పోయినాము. వాళ్ళు పోతే వాళ్ళు తోలుకోసము మీరు ఉండు అని నెల రోజులు ఆపిరు. నెల రోజులు ఆపితే ఇక మేము ఉండలే. ఇక వచ్చినాం. నువ్వు ఏ క్లాస్ అమ్మ ఇప్పుడు? 10th class. ఓకే, ఇప్పుడు 10th class కాబట్టి ఈమె నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చరికొండలో ఉండే అవకాశం లేదు. 9th class ఎవరమ్మ? 9th class నువ్వా? 9th class. ఒకవేళ వచ్చే సంవత్సరం 10th class ఖచ్చితంగా చరికొండలో పెడితే జాయిన్ అవుతావా? తప్పనిసరిగా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఇబ్బంది పడుతున్నారు నడుచుకుంటూ పోయి రావడానికి? చాలా ఇబ్బంది అన్న. మరి చెప్పట్లేదా మీ నాన్నలకు గాని ఎవరికి గాని ఇట్లా సమస్య ఉందా అని? చెప్పినాం. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంతే. చూడండి ప్రజలారా, ఇది వ్యవస్థ. వీళ్ళు కనీసం వీళ్ళకు రవాణా సౌకర్యం లేదు. లిఫ్ట్లు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కనీసం నడవడానికి కూడా చూడండి ఒకసారి ఎంత దుర్మార్గం అంటే, ఏళ్ళ నుంచి పారుతున్నది. పాకర పట్టినాయి ఈ కాలువలు పాకరలు పట్టినాయి. ఇంకా ముందు పోతే పెద్దది ఉంది. దీంట్లో నుంచి మీకు ఫుటేజ్ ఇస్తా చూడండి. మళ్ళీ వీళ్ళు నడిచే కాలువల నుంచి ఆ బోట్లు చూపించండి బ్రదర్. సరే ఇగో ఈ బూట్లు వేసుకొని కాలువల నుంచి నడుచుకుంటూ పోవాల్సిన ఈ వ్యవస్థ ఉంది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకే, 10 ఏళ్ల ప్రభుత్వాన్ని మార్చింది ఇందుకే. బూట్లు వేసుకొని 4.5 కిలోమీటర్లు నడుచుకుంటా స్కూల్కి వెళ్ళాల్సిన దుస్థితి తెచ్చుకున్నాం ప్రభుత్వాలను మార్చి తెలంగాణ తెచ్చుకొని. ఇది చరికొండ విద్యా వ్యవస్థ. ఇది అయ్యా ఎమ్మెల్యే గారు, కలవకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఈ పిల్లల తరపు నుంచి నేను నమస్కారం పెట్టి చెప్తున్నా మీకు. జూబ్లీ హిల్స్ ప్రచారం అయిపోయిన ఎమ్మటే వచ్చి మా చరికొండ పిల్లలతోటి 8:30 సమయంలో మార్నింగ్ వచ్చి వీళ్ళతోటి మార్నింగ్ వాక్ చేయండి సార్. ఈ రోడ్లో మీరు మీ కాన్సెన్సీ ఇది, ఓకేనా సార్? వచ్చి మీకు విద్యా వ్యవస్థలు ఉన్నాయి కదా, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. వచ్చి వీళ్ళతోటి మార్నింగ్ వాక్ చేయండి సార్. చరికొండ నుంచి నాగిల వరకు మార్నింగ్ వాక్ చేయండి, మళ్ళీ ఈవినింగ్ వాక్ చేయండి. నాగిల నుండి చరికొండ వరకు వీళ్ళతో పాటు చేయండి సార్. వీళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. ఈ పేద ప్రజల పిల్లల కనీసం చదివించుకోవడానికి లక్షలు పెట్టి చదివించుకోవడానికి స్తోమత లేని పిల్లలే వీళ్ళంతా. డబ్బులు ఉన్నోళ్ళు కాదు. ఎవరు పట్టించుకోవాలి సార్? వీళ్ళు వేస్తారు సార్, రేపు ఓట్లు వేస్తారు, ఓటాకు వస్తుంది వీళ్ళకి కూడా. దయచేసి వీళ్ళని కూడా పట్టించుకోండి. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? పర్మిషన్ నాగిల ఎందుకు తీసుకున్నావు? టీచర్ లేరు. ఒకవేళ టీచర్లను తెచ్చి మళ్ళీ స్కూల్ చేసే చరికొండలో అడ్మిషన్ తీసుకుంటావా? తీసుకుంటా ఖచ్చితంగా. చరికొండ బడిని కాపాడుకునే అవసరం ఉందా? కాపాడుకుంటావా? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకుంటావా? తీసుకుంటాం. చూసారా ప్రజలారా, 9th 10th క్లాసులు తీసుకురండి. విద్యార్థులకు అపారమైన ప్రేమ ఉంది చరికొండ మీద. వాళ్ళు ఏం పేరు చిన్న? వేణుగోపాల్. ఏ క్లాస్?
10th క్లాస్. ఎందుకు చరికొండలో వదిలిపెట్టి నాగిళ్ళకి ఎందుకు వచ్చినావు? సరికొండ సార్ టీచర్స్ లేరు. టీచర్స్ లేరు. తరగతులు కూడా ఎత్తేసారు 9th 10th తీసేసారు. ఏం చెప్పదలుచుకున్నావు? 4.5 కిలోమీటర్లు నడుస్తున్నావు కదా, ఏం చెప్పదలుచుకున్నావు? ఈ చరికొండ గ్రామ లీడర్లకు ఏం చెప్పదలుచుకున్నావు? ఏంది పరిస్థితి? ఊర్లో టీచర్స్ తీసుకురావని సింధుజ. ఏ క్లాస్? 8th క్లాస్. ఎట్లా అనిపిస్తుందమ్మా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకొని వస్తున్నావు? చాలా ఇబ్బంది అవుతుంది అంకుల్. ఇబ్బంది అవుతుందా? చెప్పిరా ఎవరికైనా లీడర్లకు ఇట్లా? చెప్పినాం, చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. చూసాం అని చూసారు, నెల రోజులు చూసారు, టీసీ ఇచ్చారు, పంపించేసారు. బలవంతంగా టీసీ ఇచ్చి పంపించేసారు అంతేనా? ఇప్పుడు ఏం కోరుకుంటారు ఇప్పుడు మీరు? అంటే మాకు 8th క్లాస్ అను. 8th క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ 9th క్లాస్ కన్నా స్కూల్ ఓపెన్ చేస్తే 9th 10th ఓపెన్ చేస్తే చదువుకుంటారా? ఇప్పుడు ఓపెన్ చేసినా పోతాం. ఇప్పుడు ఓపెన్ చేసినా పోతారు. చూసిరా ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసినా పోతాం. ఇప్పుడు ఓపెన్ చేసినా పోతారు. చూసిరా ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసినా పోతారు. చూసిరా ఇకనైనా మనం సిగ్గు తెచ్చుకోవాలి పాలకులారా, ఇకనైనా మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసినా మా ఊరు పాఠశాలను మేము కాపాడుకుంటాం, మేము చదువుకుంటాము అని అంటున్నారు. కానీ వీళ్ళని సంప్రదించే నాయకులు లేరు, కనీసం సంప్రదించే నాయకులు లేరు. ఇమీడియట్లీ జూబ్లీ హిల్స్ ప్రచారం అయిపోయిన ఎమ్మటే ఏ నాయకులైనా వచ్చి వీళ్ళ సమస్యలకు పరిష్కారం వెతకాలి.